అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాయవరం మండలంలోని అడ్డరోడ్డు సమీపంలో పోలీసులు వాహనం తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి విశాఖకు గుట్టుగా గంజాయి తరలిస్తున్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రమేష్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో 110 కిలోల భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక సుమారు 22 ప్యాకెట్లలో ఈ గంజాయిని ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నిందితుడు గంజాయిని సీజ్ చేశారు. రాజస్థాన్‌కి చెందినటువంటి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వారి పేర్లు అడిగితేనేమో రతన్ లాల్ నాయక్ ఒకరును, వేరొకరేమో లాబ్ చంద్ లోహార్ అనమాట. వీళ్ళని వెరిఫై చేసిన తర్వాతనేమో కారులో చెక్ చేస్తే 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్కటి 5 కిలోలు, టోటల్‌గా 110 కిలోస్. తర్వాత మనం త్వరగా వెరిఫై చేస్తే వాళ్ళ నెంబర్ ప్లేట్ కూడా మార్చారని చెప్పి తెలిసింది. యాక్చువల్‌గా ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వచ్చేసి RJ30CB 8575. వీళ్ళు రాజస్థాన్ పీపుల్ అవడంతో మనకు అనుమానం వచ్చి AP40 రిజిస్ట్రేషన్ ఎలా ఉందని చెప్పి మనం చెక్ చేస్తే అప్పుడు మనకి ఒరిజినల్ నెంబర్ తెలిసింది. RJ30CB 8575 అని చెప్పేసి. ఈ కారులోనేమో రాజస్థాన్ నుండి ఇద్దరు వ్యక్తులు రావడము, వీళ్ళు ఒరిస్సాలోని పొత్తంగి దగ్గరికి వెళ్ళి ఈ గాంజా కొనుక్కోవడము, తీసుకొని రావడము, తర్వాత ఈ మన నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ నిరంతరం పోలీసులు ఉండడంతో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఏం చేద్దామని ఆగి ఇక్కడ ఉండి